హాయ్ అండి. మీలో ఎంతమందికి టొమాటోతో అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చళ్ళు అంటే ఇష్టం? ఇక్కడ చూసారా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. మనం ఒక్కరోజు కర్రీ చేసుకోకపోయినా ఈ పచ్చడితోనైతే అన్నం అంతా హ్యాపీగా తినేయచ్చు. ఇది నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలను అయితే తీసుకొని పండినవి తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా కడిగేసుకొని అయితే తుడుచుకొని ఏమాత్రం తడి లేకుండా ఆరనివ్వాలి. నెక్స్ట్ అయితే వీటిని మీడియం సైజ్ ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని స్టవ్ మీద మందపాటి స్టీల్ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేయకుండా ఓన్లీ ముక్కల్నే వేసుకొని ఒక 50 గ్రాముల చింతపండు కూడా వేసేసుకొని ఇందులో పూర్తిగా మంచిగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని అయితే టమాటో చింతపండు అయితే మంచిగా ఉడికిపోవాలన్నమాట. గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. ఇలా ఉడికిన దాన్ని అయితే తీసి మంచిగా పక్క పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు అయితే నేను మిగతా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని మంచిగా రోస్ట్గా వేయించుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ నేను 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, 1/4 కప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చల్లారిన టొమాటో చింతపండు పేస్ట్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. దీంతో పాటే ఆవాలు, మెంతులు, 1 టీ స్పూన్ పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వీటన్నిటిని మంచిగా స్పూన్తో ఒకసారి అయితే కలిపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు మంచిగా బాగుంటుంది, తగులుతూ ఉంటుంది మనకి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను తాలింపు కోసం సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చెనగపప్పు, క్రష్ చేసిన గార్లిక్, ఇంకా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపులోకి అయితే మనం పేస్ట్ చేసుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేసి పచ్చివాసన పోయేలాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించేసుకోవాలి. చల్లారినాక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.